Divine morning, dear youth and students of India and the world. Dhyana Vidyarthi Movement Global welcomes you all to Dhyana Yuva. ధ్యాన యువ అంటే యువతకి విద్యార్థులకి ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో మనం లా ఆఫ్ నేచర్, ఏంటి లా ఆఫ్ నేచర్, ఆ లా ఆఫ్ నేచర్ మనకు ఎలా హెల్ప్ చేస్తుంది మన విషెస్ని ఫుల్ఫిల్ చేయడానికి అనేటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఆ విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జ్యోతి ప్రియ. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుందాం. హలో జ్యోతి ప్రియ. హాయ్ సార్, నమస్తే. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ. రైట్. సో లా ఆఫ్ నేచర్ అంటాం కదా, ఏంటది? సో యాక్చువల్గా ఫస్ట్ మనం లా అంటే ఏంటో తెలుసుకుందాం. లా అంటే అదొక జస్టిస్, మనం జనరల్గా చెప్పుకునేది. లా అంటే జస్టిస్, న్యాయం. సో అంటే ఇప్పుడు నేచర్ అంటే ఏంటి? సో నేచర్ అంటే మనం ప్రకృతి అంటాం, నేచర్ అంటే. సో ప్రకృతి అంటే ఇంకొక అర్థం ఏంటి అంటే సో దేవుడు అని. అంటే మనం హిందువులం వెంకటేశ్వర స్వామి లేకపోతే శివుడు అంటాం, క్రిస్టియన్స్ జీసస్ అంటారు, అలాగే ముస్లిమ్స్ అల్లా అంటారు. సో ఏ పేరైనా పెట్టుకుందాం. సో మనం అన్ని ఒకటే రూపంగా మనం ప్రకృతి అని అనుకుందాం. ఓకే, సో నేచర్ అంటే ప్రకృతి, ప్రకృతి అంటే దేవుడు అని. ఓకే, సో మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఒక స్కూల్ కానీ ఒక కాలేజ్ కానీ తీసుకున్నాం. సో స్కూల్లో కాలేజ్లో మొత్తం అన్ని క్లాసెస్కి ఒకటే రూల్ ఉంటుందా, లేదంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క రూల్ అలా ఉంటుందా? స్కూల్ మొత్తం ఒకటే రూల్ ఉంటుంది. ఓకే, సో ఒకటే టైమింగ్స్ ఉంటే ఒకటే రూల్ ఉంటుంది. సో అందులో క్రిస్టియన్స్ కి సెపరేట్, ముస్లిమ్స్ కి సెపరేట్ అట్లా ఏముండదు. ఎవరున్నా అందరికి ఒకటే టైమింగ్స్, ఒకటే లంచ్ బ్రేక్, ఒకటే రూల్ ఉంటుంది. సో అలా ఒక సిస్టమ్ పరంగా నడుస్తుంది. సో అట్లా నడపగలిగేది ఒక ప్రిన్సిపల్ అనేది ఒకళ్ళు ఉంటారు. అంటే ఒక లా అనేది ఆ కాలేజ్కి ఉంటుంది. సో దాన్ని బట్టి ఆ కాలేజ్ అనేది రన్ అవుతుంది. సో మరి మనం ఒక కాలేజ్ తీసుకున్నప్పుడే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పెట్టుకున్నప్పుడు, సో మనం ఈ ప్రకృతి అంతా ఇంతలా నడుస్తున్నప్పుడు ఇందులో ఎన్నో వర్గాలు, ఎన్నో జీవరాశులు, ఎన్నో ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం నడవాలంటే దానికి కూడా చాలా లాస్ ఉంటాయి. అవునా? సో అదే నేచర్ ఆఫ్ లా అన్నమాట. సో మనం ఏ విధంగా అయితే ఒక స్కూల్కి వెళ్ళాం, సో మనం లేట్ వస్తే పనిష్మెంట్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ మన నేచర్లో కూడా కొన్ని లాస్ ఉంటాయి. సో ఆ లాస్ ఎప్పుడైతే మనం అతిక్రమించి దాటేమో, సో ఖచ్చితంగా మనకి కూడా పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనం ఆ లాస్ అనుగుణంగా వెళ్తే సో మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాం. సో మనకి పనిష్మెంట్ అనేది ఉండదు. అంటే చట్టపరమైన లాస్ కొంతమందికి కొన్ని రకాలుగా తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది, కానీ ఈ లా ఆఫ్ నేచర్ నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఎగ్జాక్ట్లీ. సో మనం ఈ భౌతిక ప్రపంచంలో కోర్టు, జడ్జి మేబీ ఎలానే తప్పించుకునే ఛాన్స్ ఉండొచ్చు, కానీ ప్రకృతి నుంచి మాత్రం మనకి పర్ఫెక్ట్గా మనం మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడు ఎంత మనకి తిరిగి వస్తుంది ఖచ్చితంగా, అది ఎంత చిన్నదైనా సరే. రైట్. ఏంటి లా ఆఫ్ నేచర్, ఎన్ని ఉన్నాయి అందులో? యాక్చువల్గా లా ఆఫ్ నేచర్ మనం చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి, బట్ నేను మెయిన్ ఒక థీమ్ ఒకటి చెప్తాను. సో ఫస్ట్ మెయిన్ ఏంటి అంటే సో ఇది అందరికీ వర్తిస్తుంది ఇది. సో ఇందులో ఎటువంటి రిలీజియన్ కానీ క్యాస్ట్ కానీ ఏది భేదం లేదు. సో అందరికీ మానవులందరికీ. సో ఇది యానిమల్ కింగ్డమ్ కి సంబంధించింది కాదు. సో ఓన్లీ మనుషుల వరకు మాత్రం అందరికీ వర్తిస్తుంది. సో లా ఆఫ్ నేచర్ ఏంటంటే సో మనం ఏది ఇస్తే అదే తిరిగి మనకి వస్తుంది. సో అది ఏదన్నా సరే. సో ఎగ్జాంపుల్ మనం సో ఫిజికల్గా నేను మీకు ఏదైనా హెల్ప్ చేశాను, సో తిరిగి అది నాకు మళ్ళీ వస్తుంది, అది వెంటనే రానవసరం లేదు. సో ఇట్ హ్యాస్ పర్టికులర్ టైం అనమాట. అంటే సో నాకు తిరిగి మళ్ళీ ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు సో మీకు చేసిన హెల్ప్ తిరిగి మళ్ళీ నాకు వస్తుంది. సో అది వెంటనే రానవసరం లేదు, బట్ అదే వ్యక్తి నుంచి కూడా రానవసరం లేదు. నాకు హెల్ప్ చేస్తే నా నుంచి రానక్కర్లా, ఎప్పుడు అవసరం ఉంటే అక్కడ ఎక్కడి నుంచో మనకి తిరిగి వస్తుంది. ఆ ప్రకృతి అందించే విధానం. అంటే దానికి ఒక సర్టెన్ టైం అనేది సో ఏర్పాటు చేయబడుతుంది. సో ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మనం ఎప్పుడన్నా ఒకరికి హెల్ప్ చేసినప్పుడు తిరిగి మనం హెల్ప్ అవసరమైన స్థితిలో ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా అది హెల్ప్ అవుతుంది. రైట్. వస్తుంది కాబట్టి ఇస్తే దాన్ని ఏమంటారు, ఎట్లాగో నాకు వస్తుంది కాబట్టి ఇస్తా, లేదా ఇచ్చాను ఇంకా వస్తలేదు
అని ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది. యా, సో అది ఏంటంటే మనం ఎప్పుడు కూడా వస్తుంది అని ఆశించి ఇవ్వడం అనేది బ్లెండర్. అది మనం ఎప్పుడు కూడా అంటే నిష్కామంగా, సో మనం పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం, సో వాళ్ళ హెల్ప్ కోసం మనం హెల్ప్ చేయాలి, కానీ సో దానివల్ల మనకి వస్తుంది అనేది మనం ఆ ఉద్దేశంతో మనం చేయకూడదు. దానివల్ల ఏంటంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతుంది. సో బుద్ధుడు చెప్పింది ఎక్స్పెక్టేషన్ లీడ్స్ టు సారో. సో ఎక్స్పెక్టేషన్ ఏమవుతుంది అంటే సో ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు అనుకుంటాం, బట్ అది ఏంటంటే మనకు టైం వచ్చినప్పుడు అది వస్తుంది. రైట్. సో మేబీ రావచ్చు రాకపోవచ్చు, డిపెండ్స్ ఆన్ అవర్ పాస్ట్ కర్మాస్, ఇవన్నీ కూడా అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇందులో ఇంకా కూడా. సో అందుకని సో మనం పక్క వాళ్ళకి హెల్ప్ చెయ్యాలన్న ఉద్దేశంతో we should give or help. సహాయం అంటే సహాయం లాగానే చేయాలి, ఏదో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎక్స్పెక్టేషన్స్ లీడ్స్ టు సారో, ఇది చాలా బాగుంది. నేటి యువత విద్యార్థులు చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు. నాకు చాలా అద్భుతంగా మార్కులు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, జరగనప్పుడు బాధనే మిగులుతుంది. మంచి మార్కులు వచ్చినా కూడా బాధపడుతూ ఉంటారు చాలామంది. సో మనం ఏంటంటే మనం చేసే దాని మీద దృష్టి పెడితే రిజల్ట్ ఆటోమేటిక్గా మనకి ఏది రావాలో అది వస్తుంది. బట్ మనం రిజల్ట్ మీద దృష్టి పెడితే చేసేది కూడా మనం సరిగ్గా చేయొచ్చు చేయలేకపోవచ్చు. సో మనం చేసే దాని మీదే ఫస్ట్ మాక్సిమం మనం చేయగలిగినంత వాళ్ళకి సహాయపడాలి, అంతే, అంతవరకునే. సో రిజల్ట్ లీవ్ ఇట్ టు గాడ్. రైట్. ఫస్ట్ ఏంటి, ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. మంచి ఇస్తే మంచి, చెడు ఇస్తే చెడు, ఏది ఇస్తే అది. రైట్. ఇంకా సో దీన్ని ఇంకా ఎలాబరేట్ చేయాలి అంటే మనం ఫిజికల్గా అవ్వచ్చు, మనం ఎన్నో మనం చేస్తూ ఉంటాం, ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా. సో అన్నిటి పరంగా కూడా ఇదేలా అప్లై అవుతుంది. మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది. థాట్ పరంగా ఏది పంపిస్తే మళ్ళీ అలాంటివి రీచ్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. సో మనం ఆలోచన పరంగా కూడా, సో మనం పక్క వాళ్ళు ఒకవేళ వాళ్ళు మంచి స్టేజ్లోకి వెళ్తున్నారు, సో వాళ్ళని చూసి మనం జెలసీ ఫీల్ అవుతున్నామా, మనం కూడా మంచి స్టేజ్లోకి వెళ్ళాం, ఆటోమేటిక్గా వేరే వాళ్ళు కూడా మనం చూసి జెలసీ, అది కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. లేదు వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తున్నాం, సో మనకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది, మనం కూడా ఒక మంచి స్టేజ్లోకి వెళ్ళినప్పుడు. వావ్, ఇప్పుడు ఇది అల్టిమేట్ పాయింట్ జ్యోతి. ప్రతి యువత ఎదుటి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు జెలసీ గనక చూపిస్తే, రైట్, వాళ్ళ పట్ల జెలసీ హేట్రెడ్ గనక పెట్టుకుంటే ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ తిరిగి వీళ్ళకి కూడా వస్తుంది. అంటే ఇప్పుడు వేరే వాళ్ళతో నువ్వు జెలసీని హేట్రెడ్ని ఎదుర్కొంటున్నావు అంటే నీకు తెలియకుండా ఎప్పుడో ఎవరి మీదనో నువ్వు పంపించినావు అని అర్థం. అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు. సో జనరల్గా ఏంటంటే ఒకళ్ళు మంచి స్టేజ్లో ఉన్నారంటే ఫ్రాంక్గా చెప్పాలంటే హ్యూమన్ నేచర్ జెలసీ వస్తుంది. బట్ ఏంటి అంటే మనం దాన్ని క్యారీ చేస్తున్నామా, మనం దాన్ని యాక్సెప్ట్ చేసి మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నామా, లేదంటే లీవ్ ఇట్ వదిలేసి వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం కోరుకుంటున్నామా అనేది కూడా మన నేచర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఓకే, బికాస్ గుడ్ అండ్ బ్యాడ్ అన్నీ మనలోనే ఉంటాయి. సో జెలసీ మనలోనే ఉంటుంది, ఎంకరేజ్మెంట్ మనలోనే ఉంటుంది. సో జెలసీ వస్తుంది, ఎంకరేజ్మెంట్ రెండు వస్తాయి, బట్ మనం ఏది డిసైడ్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ మన చాయిస్. సో ఆ చాయిస్ మీద బట్టి మన యాక్షన్స్ అనేవి, తర్వాత రియాక్షన్స్ అనేవి మన లైఫ్ లోకి వచ్చేవి డిసైడ్ అవుతుంది. వావ్, రెండు మనలోనే ఉన్నాయి, ఏది చాయిస్ తీసుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ జెలసీ ఫీల్ కావచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు, వస్తాయి, డెఫినెట్ గా వస్తాయి, బికాస్ వీఆర్ హ్యూమన్స్. సో హ్యూమన్స్ అనే వాళ్ళకి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే చెడు ఆలోచన వస్తుంది, మంచి ఆలోచన వస్తుంది, బట్ మనం ఏది చూస్ చేసుకుంటున్నాం అనేది మెయిన్ పాయింట్. దాన్ని బట్టే జీవితం ఉంటది. yes exactly. ఓకే, లైఫ్ అనేది నీ చాయిసెస్ ని బట్టే ఉంటది. సో అది ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిందని మనం రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదా? ఓకే, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మంచి అనేది ఎవరికి ఉండదు. ప్రతి సిచ్యువేషన్ లో మన చాయిసెస్ బట్టి ఎవ్రీ సిచ్యువేషన్ అనేది మన లైఫ్ లో హ్యాపెన్ అవుతూ ఉంటుంది అనమాట, మన చాయిసెస్ బట్టి. ఓకే జ్యోతి, సరే ఇప్పుడు ధ్యానం చేయక ముందు ఇప్పుడు ఈ థాట్స్, ఎమోషన్స్, మీరు తీసుకునే చాయిసెస్ ఎలా ఉండే, ధ్యానం తర్వాత ఎలా ట్రాన్స్ఫార్మ్ అయినాయి? ఓకే, సో ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో ధ్యానం ముందు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం స్పెట్స్ పెట్టుకున్నాం, ఎందుకు పెట్టుకుంటాం, మనకు కొంచెం క్లియర్ కనిపించడానికి. సో ఇప్పుడు సపోజ్ నేను స్పెట్స్ తీసేసాను, నేను ఈవినింగ్ మేడపైకి వెళ్ళి జస్ట్ స్కై చూస్తున్నాను అట్లా. సో నా పక్కన మా హస్బెండ్ ఉన్నారు సపోజ్, అతనికి ఐసైట్ అనేది లేదు. సో అతను చూస్తూ అక్కడ ఆ స్టార్ ఉంది, ఇక్కడ ఈ స్టార్ ఉంది అని మొత్తం చెప్తున్నారు, బట్ నాకు కనిపించట్లేదు అది, ఎందుకంటే నాకు స్పెట్స్ లేవు, అప్పుడు నాకు ఐసైట్ ఉంది.
సో అతను చెప్తున్నారు, సో నేనేమో అక్కడ ఏం స్టార్స్ ఉన్నాయి, అక్కడ ఏమీ లేవు కదా అని నేను అంటున్నా. సో అతను అక్కడ ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి అని చెప్పి అతను చూపిస్తున్నారు. ఇప్పుడు నేను లేవు అని చెప్పినంత మాత్రాన అక్కడ లేనట్టు అవి నీకు కనబడినంత మాత్రాన లేనట్టు కాదు. సో అక్కడ ఉన్నాయి, బట్ నేను చూడలేకపోతున్నా. ఓకే. సో అలాగే సో ధ్యానం ద్వారా ఇప్పుడు మనం ఇది పెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ స్పెక్ట్స్ ఏంటి అంటే ఇండైరెక్ట్ గా సో మెడిటేషన్ అని అర్థం అనమాట. అంటే ఇది మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో సో మనం చూసే సిచ్యువేషన్ విధానం మారుతుంది. ఓకే, స్పష్టంగా చూడగలుగుతాం. స్పెక్ట్స్ లాగా పనిచేస్తుంది మైండ్ కి. మైండ్ లో లేనివి అనవసరమైనవి చూస్తున్నాం మైండ్ తో. మైండ్ కి ఒక అద్దం లాంటిది ఇది, మంచి అద్దం. సో మనం ఒకవేళ ధ్యానం ముందు ఏదన్నా మనల్ని ఎవరైనా తిట్టారు, లేదంటే మన మీద కోపడ్డారు, లేదంటే మనల్ని అవమానించారు, మనం ఇమీడియట్ గా పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తాం. సో మనం ఎప్పుడైతే పక్క వాళ్ళ వల్లే మనకి ఇది జరిగింది అన్నామో సో అప్పుడు మనకు ధ్యానం లేనట్టు లెక్క. ఓకే. సో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తాం, ధ్యానంతో పాటు జ్ఞానం, నాలెడ్జ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ధ్యానం అనేది మనకి శక్తి ఇస్తుంది, బట్ అది ఏ రూట్లో వెళ్ళాలి అనేది జ్ఞానం అది డిసైడ్ చేస్తుంది. అంటే ధ్యానం ద్వారా మన నైఫ్ అనేది ఎలా షార్ప్ చేస్తాం, బట్ అది పీకలు కోయచ్చు, కూరగాయలు కూడా కోయచ్చు, కానీ అది దేనికి యూజ్ చేయాలి అనేది నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దానివల్ల సో నాలెడ్జ్ అండ్ ఆల్సో ధ్యానం ఎప్పుడైతే మనం చేస్తామో, కంటిన్యూ సాధన చేస్తూ ఉంటామో, ఎవరైనా మనల్ని ఏమన్నా అన్నా, అవమానించినా, లేదంటే ఏది చేసినా సో అక్కడ మనం పర్సన్ని చూడం. సో ఇతను నన్ను ఇలా చేశాడు అని మనం చూడం, అక్కడ సిచ్యువేషన్. ఓకే, అతను ఇలా నన్ను చేస్తున్నాడు అంటే ఒకప్పుడు నేను కూడా ఇలా ఎవరికో ఇచ్చే ఉంటాను. అదే తిరిగి వస్తుంది, అదే లా ఆఫ్ నేచర్. ధ్యాన సాధన చేస్తే ఈ లా ఆఫ్ నేచర్ బాగా అర్థమవుతుంది అన్నమాట. ఖచ్చితంగా. అంటే మనం ధ్యానానికి ముందు పర్సన్ ని బ్లేమ్ చేస్తా. ఇప్పుడు సపోజ్ మా ఫ్రెండ్ నన్ను ఇబ్బంది పడుతుంది, సో నేను తన్నే తప్పు కింద చూస్తా, నేను మంచిదాన్ని, తనే తప్పు, తనే నన్ను ఇబ్బంది పెడుతుంది అని చూస్తాం. బట్ ఆఫ్టర్ మెడిటేషన్ ఏంటి అంటే సో తనది ఏ తప్పు లేదు, సో నేను చేసుకుందే నాకు తిరిగి వస్తుంది. వావ్, నేను ఎక్కడో ఎప్పుడో ఎదుటి వాళ్ళకి అలా చేశాను, ఇప్పుడు నాకు తిరిగి వస్తుంది. సేమ్ పర్సన్ ద్వారా రాకపోవచ్చు, కానీ సిచ్యువేషన్ అయితే వచ్చింది. వండర్ఫుల్. ఇక్కడ మా ఫ్రెండ్ కాకపోవచ్చు, ఇప్పుడు నేను తిట్టాను, వేరే వాళ్ళ ద్వారా సేమ్ అదే నాకు వస్తుంది. అంటే ఎవరి ద్వారా కూడా అది నాకు రావడం మానట్లే. సో ఇక్కడ తప్పు నాదా వాళ్ళదా? రైట్, కరెక్ట్. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి యువత, ప్రతి విద్యార్థి అర్థం చేసుకోవాల్సింది, నాకు అర్థమైంది ఏంటంటే, ఇంట్లో పేరెంట్స్ని కానీ లేకపోతే బ్రదర్ సిస్టర్ని కానీ ఏదో ఒక మాట అని బయటికి వెళ్తారు. ఓ విద్యార్థి, ఓ యువత బయట రోడ్డు మీద ఎవరో ఒక మాట అంటారు వీళ్ళని. అప్పుడు చెక్ చేసుకోవాలి వీళ్ళు, ఓ పొద్దున నేను ఇంట్లో తొందరపడి నాలుక జారానే, అందువల్ల ఇది నాకు తిరిగి వచ్చింది అని. ఇదే కదా లా ఆఫ్ నేచర్. సో ప్రతి విద్యార్థి, యువత ఇది ఆలోచించాలి. వండర్ఫుల్. రైట్. ఇంకా ఏం చెప్తుంది లా ఆఫ్ నేచర్? ఏం రెస్పాన్సిబిలిటీ లా ఆఫ్ నేచర్ది? ఓకే, సో మనం అసలు నేచర్ అంటే మనం కొన్ని క్లాసెస్లో వింటాం, మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అంటాం. కానీ ఒక సామెత కూడా ఉంది, మంచి వాళ్ళకి అన్ని కష్టాలు వస్తాయి అని చెప్పి. ఓకే. సో అది ఎలా అంటే ఇప్పుడు ఒక నేచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది నేను జస్ట్ చెప్తా. ఇప్పుడు మన మదరే ఉన్నారు, మన మదర్ ఉన్నారు. సో మదర్కి పిల్లలు అంటే సర్వస్వం, అవునా? సో పిల్లలు ఏం అడిగితే ఆవిడకి శక్తి మేర చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది ఆవిడ ఏం అడిగినా కూడా. సో మనల్ని ఎక్కడికన్నా పంపించాలి అంటే సో అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయా లేవా, అన్నీ జాగ్రత్తగా ఉంటారా లేదా అన్నీ చూసుకుని మనల్ని పంపిస్తారు, అవునా? సో మరి మన మదర్ కూడా ఫిజికల్గా మనకి మదర్ మాత్రమే ఇక్కడ, అవునా? పూర్వజన్మలో వేరే మదర్ పుట్టుండొచ్చు, ఈ జన్మలో ఈవిడ, నెక్స్ట్ జన్మలో వేరే వాళ్ళు, ఎన్నో జన్మలుగా ఎంతో మంది మదర్స్, ఎన్నో ఫ్యామిలీస్. ఈ సత్యం అర్థం అవ్వాలి. సో ఈ జన్మ వరకు మనకి మదర్. సో ఆవిడే మనం వేరే చోటుకి వెళ్తుంటే అంత జాగ్రత్త పడినప్పుడు సో మరి మనం ఎన్నో జన్మల నుంచి వచ్చి ఏదేదో వేరే లోకాల నుంచి ఈ లోకంలో మనం భర్తీ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం భర్తీ తీసుకున్నప్పుడు నేచర్ మనకి ఎన్ని సదుపాయాలు అమర్చి ఉంచుతుంది. మనం నేర్చుకోవడానికి అన్ని పర్సన్స్ మనకి అవైలబుల్గా ఉన్నారా లేదా, ఆ సిచ్యువేషన్స్ అన్నీ మనకు వస్తున్నాయా లేదా. సో దాని నుంచి మనం నేర్చుకునే టైంలో మనం బాధపడవచ్చు, డిప్రెస్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు.
సో దానికి కూడా మళ్ళీ తిరిగి మనకు మోటివేషన్ ఇవ్వడానికి, ఆ సిచ్యువేషన్స్ అన్నీ కల్పించడానికి, సో అదంతా మొత్తం నేచర్ ఎంత బాధ్యతగా మనల్ని చూసుకుంటుంది. వాహ్, ఇది అల్టిమేట్ పాయింట్ జ్యోతి. అసలు ఫిజికల్ మాత అనుకుందాం, ఫిజికల్ మదరే అంత కేర్ తీసుకుంటే ప్రకృతి మాత ఎంత కేర్ తీసుకోవాలి. మనం ఏది ఎదుర్కొన్నా దాని నుంచి బయటపడడానికి ఒకటి రెడీగా ఉంటుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నేచర్ లాస్ గురించి, లా ఆఫ్ నేచర్ గురించి మనం జ్యోతి, పిరమిడ్ యంగ్ మాస్టర్ జ్యోతి ద్వారా తెలుసుకుంటున్నాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్ జ్యోతి, ప్రకృతి, నేచర్ యొక్క బాధ్యతలు ఏంటో తెలుసుకుంటున్నాం మనం. ఇంకా ఏంటి బాధ్యతలు ప్రకృతి? సో మనం చెప్పాం కదా, అలాగే మనం నేచర్ ఇంకా మన మనుషుల గురించే కాకుండా సో సమస్త జీవరాశుల గురించి కూడా అది అలాగే బాధ్యత తీసుకుంటుంది. ఓకే, సో మనం ఎలా అయితే మన పిల్లల పట్ల, మన ఫ్యామిలీ పట్ల ఎలా అయితే మనం ఒక బాధ్యతాపూర్వకంగా ఎంత ప్రేమగా ఉంటామో, సో మనకి మన ఫ్యామిలీ వరకు ఆ ప్రేమ అనురాగాలు ఉంటాయి. కానీ మనందరికీ తల్లి ఎవరు? నేచర్. సో నేచర్కి మనందరం కూడా ఒకటే అన్నమాట. అన్ని జీవరాశులు, అందరూ మొత్తం హ్యూమన్ బీయింగ్స్, అలాగే చెట్లు, చేమలు, అన్నీ కూడా సమానమే, ఒకటే వాళ్ళ దృష్టిలో. అందరూ వాళ్ళ పిల్లలే, ప్రకృతి మాత పిల్లలమే మనం. అవును, రైట్. సో మనం ఎలా అయితే ఇప్పుడు ఒక తల్లి ఉంది, సో తల్లికి ఒక 10 మంది పిల్లలు ఉన్నారు అనుకో, సో 10వ పిల్లోడి మీద ఎంత ప్రేమ ఉంటుందో ఫస్ట్ పుట్టిన పిల్లోడి మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. రైట్. సో మధ్యలో అందరి మీద కూడా సమానంగా ఇది చేస్తుంది. అవునా? సో అలాగే సో ఇంట్లో ఫస్ట్ పుట్టిన పిల్లవాడు తన అంత బాధ్యతలు చూసుకోవాలని తల్లి అనుకుంటుంది. అవునా? సో అలాగే ఇక్కడ మన ఈ భూమండలం మీద సో మన నేచర్కి మన అందరం కూడా పిల్లలు లాంటి వాళ్ళం. అందులో మనిషి అనేవాడు ఇంకా ఎదిగిన పెద్ద పిల్లవాడు, అంటే మనం పెద్ద పిల్లలం అన్నమాట. ప్రకృతి మంచి పెద్ద సోల్ అన్నమాట. అంటే ఈ జీవరాశులు దేనికి కూడా తెలివి, మనసు అనేవి లేవు. మనిషి ఒక్కడికి ఆ తెలివి అనేది ఉంది. సో మనం ఏం చేయాలి? సో ఒక పెద్ద పిల్లవాడిగా మనం మిగిలిన పిల్లలందరినీ కూడా ప్రేమానురాగులతో చూడాలి. కానీ ఇక్కడ మనం రివర్స్ చేస్తున్నాం. సో మిగిలిన వాటన్నింటికి కూడా సో మనం ఆధిపత్యం చలాయిస్తున్నాం. అంటే మనం పెద్ద పిల్లాడిగా ఉండాల్సిన మనం చిన్న పిల్లాడిగా అన్నిటినీ ధ్వంసం చేస్తున్నాం. మనం పెద్ద పిల్లవాడ అంటే మనుషులందరూ భూమాతకి పెద్ద పిల్లలం. అంటే మన చిన్న అక్క, తమ్ముడు, చెల్లి అన్నమాట. చెట్లు, చేమలు, జంతువులు, కోడి, మేక, చేప, మన తమ్ముడు, చెల్లి, వీళ్ళంతా అంతే కదా. అదే కదా అర్థమైంది నాకు. ఎందుకంటే సో మనంత మైండ్ కానీ తెలివి కానీ, ఎందుకంటే ఇవన్నీ మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు 80 లక్షల జీవరాశుల్లో సో మనలా మాట్లాడగలిగే, మనంత స్వేచ్ఛ, మనలా తిరగగలిగే స్వేచ్ఛ దేనికి లేదు. సో వాటికి పరిమిత లిమిట్స్ ఉన్నాయి. కానీ మనిషి ఒక్కడికి మాత్రమే ఆ లిమిటేషన్స్ ఏమీ లేవు. ఫ్రీ విల్ అనేది ఉంది. సో ఎలా అన్నా మాట్లాడచ్చు, ఎంత దూరం అన్నా వెళ్ళొచ్చు, సో ఎంతవరకైనా తెలివి ఉపయోగించవచ్చు. కానీ అదే రాంగ్ వేలో యూస్ చేసి మిగిలిన వాటి జీవరాశులన్నిటికీ కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. చెట్లు కూల్చేస్తున్నారు, నాన్ వెజ్ తినడం వల్ల అన్ని జీవరాశుల్ని తింటున్నారు. సో అలాగే ప్లాస్టిక్ వల్ల భూగర్భాలు ఇవన్నీ కూడా చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది నేచర్కి. సో అప్పుడు ఇంట్లో పెద్దవాడి వల్ల ఏదన్నా ఎఫెక్ట్ జరుగుతుంటే తల్లి ఏం చేస్తుంది? చూస్తుంది. ఇంకా మితిమీరిపోతే తన రెండో పిల్లవాడు చావాల్సి వస్తే పెద్దవాడి వల్ల ఏం చేస్తుంది? సో తానే తన చేతులతో తన పెద్ద పిల్లవాడిని చంపడానికైనా చెప్తుంది. ఎలా అన్నా ఇంకా లాస్ట్ కి చంపడానికి కూడా వెనకాడదు. ఎందుకంటే తన వల్ల వేరే వాళ్ళకి హాని కలుగుతుంది. మిగతా పిల్లలకి హాని కలిగితే ఊరుకోదు. సో అలాగే ఇక్కడ కూడా మన లా ఆఫ్ నేచర్ మనకి ప్రకృతి ఎన్నో రకాలుగా మనకి ప్రకృతిని పాడు చేయొద్దు, ప్రకృతిలో మిగిలిన జీవరాశులు కూడా మనకి పిల్లలు లాంటివే. సో వాటన్నిటి గురించి మనకి ఎన్నో రకాలుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. చేసుకుని వాటిని కూడా మనం వాటిని ఏం సంరక్షించక్కర్లే, కనీసం వాటిని బాధ పెట్టకుండా వాటిని ఉన్నట్టు ఉంచితే చాలు. మనం వాటిని డెవలప్ చేయడం అవసరం లేదు, కొత్తగా చెట్లు పెట్టిన అవసరం లేదు, ఉన్న చెట్లను పాడు చేయకుండా ఉంటే చాలు మనం కదా. జంతువులను కూడా ఏం చేయని అవసరం లేదు. మనం వాటిని ఏమీ పెంచక్కర్లే, వాటి బతుకు వాటిని వదిలేస్తే వాటిని మనం ఏం చేయకుండా ఉంటే చాలు. రైట్. ఇప్పుడు ప్రకృతిని ఇబ్బంది పెట్టినప్పుడు ఏం జరుగుతుంది మానవులకి? సో మనం వాటిని ఎలా ఇబ్బంది పడుతున్నామో సేమ్ మనం కూడా అలాంటి ఇబ్బందులే పడతాం. రైట్. ఇప్పుడు యువత, విద్యార్థులు అందరూ ఏ ఇబ్బందులు అయితే పడుతున్నారో కింది వాటికి, అంటే జంతువులకి, చెట్లకి,
మినరల్ కింగ్డమ్కి మనుషులకి పెట్టిన ఇబ్బందే తిరిగి వస్తుంది అంటారా? ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఓకే. మనం రీసెంట్గా మనం కరోనాయే చూసాం. మనం ఎన్నో జీవరాశులకి ఎన్నో చాలా చెట్లు కొట్టేసాం. దాని ఒక చెట్టు వల్ల చెట్టు కింద ఎన్నో జీవరాశులు పెరుగుతాయి. అవును. సో ఎంతోమంది మనుషులు అవ్వచ్చు, దాని లోపల ఎన్నో చిన్న చిన్న బ్యాక్టీరియాస్ అవ్వచ్చు, ఎన్నో జీవరాశులు అక్కడ సెదిగుతాం. అవును. మన స్వలాభం కోసం ఆ చెట్టును కొట్టేసాం. సో ఎంతమంది లైఫ్ని మనం ఇది చేసినట్టు. అంతే. జీవరాశులు ఒక్క చెట్టు లేకపోవడం వల్ల కొన్ని జీవరాశులు లేవు, కొన్ని వందల మందికి ఆక్సిజన్ సప్లై లేదు. సో అందుకనే మనం సిలిండర్లు పెట్టుకోవాల్సి వచ్చింది. సో లా ఆఫ్ నేచర్ అనేది ఇప్పుడు మనం కోడిని కోస్తే తిరిగి మనల్ని కూడా పేక కోస్తారు అనేది ఉండదు. కానీ ఆ పేక కోసినప్పుడు అది ఏదైతే బాధ అనుభవించినా అటువంటి సిచ్యువేషన్స్ మన లైఫ్ లోకి వస్తాయి. అలాంటి బాధని అనుభవిస్తాం. అటువంటి బాధ మన లైఫ్ లోకి వస్తుంది. చాలా మంది అంటారు, సో ఇప్పుడు నేను కోడిని కోస్తే నేను కోడిలా పుడతాను అంటారు. కోడిలా పుట్టరు. మనిషిగానే కోడి ఏదైతే ఫేస్ చేసిందో అటువంటి సిచ్యువేషన్స్, అంటే పేక మీద కత్తి పెట్టే లాంటి సిచ్యువేషన్స్ మన లైఫ్ లోకి మనం ఫేస్ చేస్తాం. రైట్. అంటే అలాంటి సిచ్యువేషన్స్ వస్తే అది పడిన బాధ భయాన్ని అనుభవించాల్సి వస్తుంది. వావ్, ఇది అల్టిమేట్ పాయింట్. ఇది ఎలా అంటే మేబీ మన మేనేజర్ కావచ్చు, లేదంటే ఇంట్లో పేరెంట్స్ గా ఒక్కొక్కసారి వాళ్ళ వల్ల పిల్లలు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అందరు పేరెంట్స్ అని చెప్పట్లే, కొంతమంది పేరెంట్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ మేబీ కాలేజ్ లో ఫ్రెండ్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే అత్తగారు, లేదంటే కోడలు, ఎవరి ద్వారా లేదంటే ఆఫీస్ లో జాయిన్ అయినా, ఎలా అయినా సరే ఎక్కడైనా యువత విద్యార్థులు ఏ రకంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నా వాళ్ళ ద్వారా మనుషులకే కాదు, నేను మనుషులకి ఏం చేయలేదే, నేను బాగానే ఉన్నా అనుకుంటారు కొంతమంది. కానీ నువ్వు చెట్లకు, చేమలకి, కోడి, మేక, చేపని ఇబ్బంది పెట్టినావు కదా అని ఆలోచించాలి ఇప్పుడు. వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, సో మనం చాలా మంది అంటారు మరి పులి కూడా జింకను వేటాడి తింటుంది కదా అంటే, అది నేచర్ లా. అది నేచర్ లా. సో యానిమల్స్ కి అనేది కర్మ సిద్ధాంతం లేదు, ఇది మన సార్ చెప్పారు. సో మనకి మానవులకి కర్మ సిద్ధాంతం అనేది అప్లై అవుతుంది. ఎందుకంటే మనకి తెలివి ఉంది, మనసు ఉంది, అన్నీ ఉన్నాయి. సో వాటికి తెలివి లేదు. సో ఇక్కడ డిఫరెన్స్ ఉంది దానికి మనకి. అది యానిమల్, మనం అక్కడి నుంచి ఎవాల్వ్ అయ్యి వచ్చాం. సో ఇది ఫైనల్ అన్నమాట. మనిషి తర్వాత జన్మ ఇంక వేరే ఏమీ లేదు. మళ్ళీ మనిషిగానే పుడతాం, తిరిగి వెనక్కి వెళ్ళి యానిమల్ గా మనం పుట్టడం అవసరం లేదు. పుట్టడం జరగదు. తిరోగమనం లేదు, పురోగమనే ఉంటది. అవును, ఫ్రంట్ గా ఉంటది కానీ వెనక్కి మాత్రం లేదు. సో మనం అన్ని కూడా అయ్యాకనే ఫైనల్ గా మనిషి రూపంలో వస్తాం. రైట్. సో మనిషి రూపంలో వచ్చిన మనం ప్రకృతిని అర్థం చేసుకొని దాన్ని ధ్వంసం చేయకుండా జంతువులను, చెట్లను రక్షించినప్పుడు ఎదుటి మానవులకు సహాయం చేస్తే మనం సహాయం పొందుతాం. ఇది మనకు నేచర్ నేర్పిస్తుంది. అల్టిమేట్ జ్యోతి. మరి ఈ నేచర్ మన విషెస్ ఉంటాయి కదా, ప్రతి యువతకి, విద్యార్థికి విషెస్ ఉంటాయిగా. స్టడీస్లో ఉన్నతంగా ఎదగాలి, మంచి జాబ్ సంపాదించాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి. ఈ విషెస్కి ఎలా సహాయం చేస్తుంది నేచర్? ఓకే, సో ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనం మన పేరెంట్స్తో మనం మేబీ అన్నీ షేర్ చేసుకోలేం. కొంతవరకు మనం ఒక 10% మాత్రం మేబీ మన పేరెంట్స్కి మన గురించి తెలుసు. అలాగే మన ఫ్రెండ్స్తో కూడా మనం అన్నీ షేర్ చేసుకోగలం, కొంతవరకు మనం షేర్ చేసుకోగలం. సో మిగిలిన మనం చెప్పలేం ఎవరితో కొన్ని విషయాలు. సో అలాగే చాలామందికి చాలా విషయాలు ఉంటాయి. సో మనం బయట ముసుగేసుకొని తిరుగుతాం, కానీ లోపల మన ఆలోచనలు ఇవన్నీ కూడా ప్రతిదీ గమనించేది నేచర్ ఒక్కటే, ప్రకృతి. మనం చెప్పినా చెప్పకపోయినా సో మన ప్రతి ఆలోచన, మన ప్రతి ఫ్రీక్వెన్సీ, ప్రతి వైబ్రేషన్ కూడా నేచర్కి ప్రతిదీ రీచ్ అవుతుంది. సో మనం మన పేరెంట్స్ ముందు మంచిగా నటించవచ్చు, ఆ టైం వరకు వాళ్ళు ఉన్నంతసేపు మనం బాగా ఉండొచ్చు, తర్వాత మన పని మంది. సో మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తున్నాం, సో ఇవన్నీ కూడా ప్రతిదీ నేచర్ గమనిస్తుంది. సో మనం ఏంటి అనేది, సో మన పేరెంట్స్ కన్నా, మన ఫ్రెండ్స్ కన్నా, మనకన్నా బాగా తెలిసింది నేచర్ ఒక్కదానికే. సో అలాంటప్పుడు సో మనకి ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి, లేదంటే మనకి ఎలాంటి పర్సన్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతారు అనేది, సో మన మైండ్ సెట్ని బట్టి నేచర్ ఆటోమేటిక్గా మన లైఫ్లోకి పంపడం జరుగుతుంది. లేదు అనుకుంటే సో మనం జరుగుతుంది, అంటే మన తెలుస్తుంది మన వాళ్ళ వైబ్రేషన్స్ బట్టి, మన వైబ్రేషన్స్ని బట్టి, సో మనం ఆ ఫ్రీక్వెన్సీ బట్టి. బట్ అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, సో మనం ఈ రీసెంట్ డేస్లో ఏమైందంటే ఎవరు ఎక్కువ డౌరీ ఇస్తే సో అలా మ్యారేజెస్ అనేవి జరుగుతున్నాయి.
సో అది ఎంతకాలం అనేది నిలబడుతున్నాయి మ్యారేజెస్ అవి. ఓకే, సో అవి కాకుండా సో మన మైండ్ సెట్ ఏంటి, మన ఎలాంటివి కోరుకుంటున్నాం లైఫ్లో, మన ఇష్టాలు ఏంటి, సో అవతల వ్యక్తి ఎలాంటి వాళ్ళు వస్తారు అనేది తర్వాత విషయం. సో ఫస్ట్ మనకి మంచి లైఫ్ పార్ట్నర్ రావాలి అంటే ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అచ్చా, అంటే ఎవరైతే ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా లైఫ్ పార్ట్నర్ కావాలంటే ఎలాంటి వాళ్ళు కావాలో వీళ్ళు ముందు క్లారిటీతో ఉండాలి. సో ఎలాంటి వైబ్రేషన్ ఉందో చూసుకోవాలి. ఫస్ట్ వేరే వాళ్ళు ఎలా ఉండాలో అనుకునే బదులు ఫస్ట్ మన గురించి మనకి అది తెలియాలి. నా వైబ్రేషన్ ఏంటి, నా ఆలోచన ఏంటి, నా భావాలు ఏంటో చూసుకోవాలి, మనం తెలియాలి. బికాస్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఒక బాటిల్ ఉంది, ఆ బాటిల్ కి నేను పెద్ద క్యాప్ తెచ్చా, పడుతుంది దానికి తగ్గ సైజ్ తెలిస్తేనే నాకు ఆ బాటిల్ క్యాప్ అనేది నాకు ఎగ్జాక్ట్ తెలుస్తుంది. సో ఫస్ట్ మనకి మనం ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాం, సో ఎప్పుడు మనకు కోపం వస్తుంది, ఎప్పుడు మనకి ప్రేమ వస్తుంది, లేదంటే ఎప్పుడు మనకి డిప్రెషన్ వస్తుంది, సో ఏ టైంలో నేను ఎలా ఉంటున్నా, సో ఫస్ట్ మనది మనకి తెలిస్తే సో మనకి ఎలాంటి వాళ్ళు కావాలో మనం గమనించగలుగుతాం. అంటే తనను తాను మార్చుకొని రెడీ ఉండాలా ఏంటి దీని మీనింగ్ జ్యోతి? సో ఫస్ట్ ఏంటంటే మనం ఇప్పుడు చాలామంది ఈ మధ్య చూస్తే చాలా రిలేషన్షిప్స్లో చాలా సతమతం అవుతూ ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే కొంతకాలం రిలేషన్షిప్ చేసిన తర్వాత సో ఇమీడియట్ డెసిషన్స్ అనేవి తీసుకున్నారు. సో అది కరెక్ట్ కాదు. సో ఎప్పుడు కూడా ఇమీడియట్ డెసిషన్స్, స్పీడ్ డెసిషన్స్ వద్దు. ఓకే, సో మనం ఎవరి గురించి అన్నా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మన గురించి మనం తెలియాలి. ఎందుకంటే మనం ఒక్క ఫేజ్ వరకు మన భావాలు, ఫీలింగ్స్ ఇవన్నీ ఒకలా ఉన్నప్పుడు సో వేరే పర్సన్ వచ్చినప్పుడు కొన్ని మారుతూ ఉంటాయి. సపోజ్ మన లైఫ్లో వేరే ఆపోజిట్ జెండర్ ఫ్రెండ్ అయ్యారు, సో వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనలో లేని క్వాలిటీస్ కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఊరికే కోపం వస్తూ ఉంటుంది, ఊరికే జెలసీ వస్తూ ఉంటుంది, ఊరికే ఎందుకు ఇలా చేస్తున్నారు అనిపిస్తుంది, సో నేనైనా ఇలా చేస్తున్నాను అని అనిపిస్తుంటది. సో అందుకని సో ఫస్ట్ మన గురించి మనకు తెలుసుకుంటే సో మన ఫ్రీక్వెన్సీకి ఎవరైతే సెట్ అవుతారో సో ఆటోమేటిక్గా మనం ఫ్రెండ్షిప్ చేయాలి ఫస్ట్ అందరితో. ఎప్పుడు కూడా ఎవరితో కూడా స్పీడ్గా డెసిషన్స్ తీసుకుని వీళ్ళే నా లైఫ్ పార్ట్నర్ నెవర్ డిసైడ్ దట్. బ్యాక్గ్రౌండ్ చూసో లేకపోతే ఫేస్ చూసో లేకపోతే స్టడీస్ చూసో డబ్బు చూసో కాకుండా వైబ్రేషన్తో ఆ వైబ్రేషన్ మ్యాచ్ చూసుకోవాలి. వైబ్రేషనల్ మ్యాచే రైట్ పార్ట్నర్ సెలెక్షన్. వండర్ఫుల్ ప్లాన్, వండర్ఫుల్ పాయింట్ ఇది జ్యోతి. మరి జాబ్ విషయంలో? జాబ్ అంటే సో యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. యాక్చువల్లీ నేను బీటెక్ చేసా, బట్ నాకేంటంటే సాఫ్ట్వేర్ అంటే ఒక భయం. సో నేను ఫిట్ అవ్వగలనా అందులో లేదా అనేది నాకు ఒక భయం ఉండేది. కానీ నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఓకే మేమంతా ఎగ్జామ్స్ రాసాం, చాలా ఫెయిల్ అయ్యాం ఇవన్నీ, బట్ ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళకి ముందే జాబ్ వచ్చింది, నాకన్నా ముందే వచ్చింది. సో నాకేంటంటే నేను ఇంకా భయంలోనే ఉండిపోయా, నాకు ఈ జాబ్ సెట్ అవ్వదు అన్న మైండ్ సెట్లోనే ఉండిపోయా. బట్ ఒకనొక రోజు నేను ఏం చేశా అంటే సో మా ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తున్నారు, నేను వాళ్ళలాగే సేమ్ కాలేజ్ సేమ్ అన్ని సేమ్గా చదివా, మరి వాళ్ళు చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయలేను అనేది థాట్ షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అనేది వచ్చింది. సో షిఫ్ట్ వచ్చినప్పుడు నాకు ఏమైంది అంటే ఓకే సో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి సో నాకు కూడా కొంచెం బుర్ర అయితే ఉంది, సో నేను కూడా చెప్పింది అర్థం చేసుకుని చేయగలనని ఫస్ట్ నేను ప్రిపేర్ అయ్యా చేయగలను అని. సో నేను ఫస్ట్ ప్రిపేర్ అయినప్పుడు 2-3 monthsలో నాకు అప్పుడు జాబ్ ఆఫర్ వచ్చింది అనమాట. అంటే థాట్స్ ని చేంజ్ చేసుకొని అప్పటిదాకున్న వైబ్రేషన్ అంతా కూడా వైబ్రేషనల్ మ్యాచ్ చేసుకోవడం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నప్పుడు దానికి కావాల్సిన థాట్స్ నువ్వు నమ్మడం, వైబ్రేషన్స్ని సెట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రకృతితో అనుసంధానం అవ్వడం అంటే వైబ్రేషనల్ అండ్ థాట్ ఫ్రీక్వెన్సీస్ని సెట్ చేయడం. బికాజ్ మనం ఒక జాబ్ చేస్తున్నామంటే దానికి సర్టెన్ క్వాలిటీస్ ఉంటాయి. సో బయట ఆపర్చునిటీస్ లేక కాదు, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, బట్ మనం ఎంత రెడీగా ఉన్నాం అవి స్వీకరించడానికి. రైట్. సో లా ఆఫ్ అట్రాక్షన్, సో అవి అట్రాక్ట్ చేయాలంటే సో మన వైబ్రేషన్ అనేది మార్చాలి. మనం ఇది నాకు సెట్ అవ్వదు అంటే సో అది మన దగ్గరికి ఎలా వస్తుంది? అంతే, నువ్వు సెట్ అవ్వదని ఒక నెగిటివ్ వైబ్రేషన్లో ఉండి పాజిటివ్ది కోరుకున్నప్పుడు రాదుగా. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక జాబ్ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఏది కావాలో ముందు క్లారిటీ ఉండాలి, ఫస్ట్ ప్రిపేర్గా ఉండాలి, ప్రిపేర్ అవ్వాలి. ఐ కెన్ డూ ఇట్ ముందు ఏది కావాలో క్లారిటీ రావాలిగా. ఇప్పుడు సాఫ్ట్వేర్ అందరు చేస్తున్నారు, రైట్. మీ స్కిల్ ని బట్టి ఏం కావాలో చెప్పుకొని ముందు ప్రిపేర్ అయిపోవాలి ఇంటర్నల్ గా, నాకు సాధ్యం ఐ కెన్. సో చాలా మంది ఇప్పుడు స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈజీగా ఇప్పుడు
ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళందరికీ ఈజీగా జాబ్స్ వస్తాయి, క్యాంపస్లోనే వస్తాయి. సో అదంతా. సో చాలామంది భయంలో ఉండిపోతారు, దాని వల్లనే ఆపుకుంటున్నారు. అంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ అది మనల్ని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం భయం నుంచి బయటకు రావాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ ఇంకా అవైలబుల్ ఉన్నాయా? చాలా మంది ఓపెనింగ్స్ లేవు, నేను ఎంత ప్రయత్నించినా వస్తలేదు అనే వాళ్ళకి ఇది ఒక అల్టిమేట్ పాయింట్ జ్యోతి. మీరు మీ వైబ్రేషన్ని మార్చుకోండి, మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. జాబ్స్ ఓపెన్ ఉన్నాయి, జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వండర్ఫుల్. అంటే కరెక్ట్గా వర్క్ చేసే వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. వండర్ఫుల్. ఇది జాబ్. ఇప్పుడు జాబ్ కోసం కానీ ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ కోసం కానీ ఎదురు చూస్తూ ఉంటారు. నేను అనుకున్నట్టు జరగట్లేదు, అనుకున్నట్టు రిజొనేట్ అవ్వట్లేదు, ఇంకా లైఫ్ పార్ట్నర్ వద్దేమో, నేను సింగిల్గా ఉండాలేమో అనుకునే యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటమ్మా? సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. మనం ఎప్పుడు కూడా నేచర్ అనే దాన్ని ప్రతి దానికి కూడా, ఇప్పుడు మనం పుట్టాము అంటే సో దానికి ఒక రీజన్ ఉంటుంది వెనకాల. ఓకే, సో అది మనకు ప్రెజెంట్ తెలియదు. ఓకే, సో తెలియదు కాబట్టి మనల్ని ఎవరైతే పుట్టించారో వాళ్ళ మీద సరెండర్ అవ్వాలి ఫస్ట్. ఓకే, సరెండర్ ఎలా అవ్వాలి అంటే కంప్లీట్ ట్రస్ట్. సో కంప్లీట్ ట్రస్ట్ అనేది ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో ఇప్పుడు నేను మా మదరే ఉన్నారు. సో మా మదర్కి నేను ఏం చెప్పినా సో ఆవిడ నాకు తెచ్చిస్తారు, అది ఆవిడ డ్యూటీ కాదు, ఇంకా ఆవిడకి కంప్లీట్ ప్రేమ నా మీద. అవునా? సో అలాగే నాకు కూడా మా మదర్ మీద కంప్లీట్ ట్రస్ట్. నేను ఏం చెప్పినా అయిపోతుంది. సో అది ఎంత కష్టమైనా. సో సపోజ్ నేను మా మదర్ని మనకు సేమియా కావాలమ్మా అని అడిగా. సో ఇంట్లో అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, పాలు ఉన్నాయి, సేమియా ఉంది, షుగర్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో సేమియా చేయడం ఎంతసేపు? 10 minutesలో అయిపోతే తెస్తారు. ఒకవేళ లేవు, ఇంట్లో పాలు లేవు, సేమియా లేవు, ఏమీ లేవు. సో ఆవిడ ఏం చేయాలి? బయటికి వెళ్ళాలి, తెచ్చుకోవాలి, సో ఇక్కడ వండాలి. ఇట్ టేకింగ్ సమ్ టైం, కొద్దిగా టైం అయితే పడుతుంది, కానీ ప్రాసెస్ జరుగుతుంది కదా. ఓకే, అంటే మనం కోరుకున్నవి సో అక్కడ రిసోర్సెస్ని బట్టి అది తొందరగా అవుతుందా లేట్ అవుతుందా అనేది ఒక టైం అంటూ డిసైడ్ అవుతుంది. రైట్, సరెండర్ అయి ఉండాలా వాళ్ళందరూ? ఎస్, ఖచ్చితంగా సరెండర్. ఎందుకంటే నేచర్ డ్యూటీ అది. సో నేచర్ ఏదైతే ఈ భూమండలం మీద ప్రతి మైక్రో బ్యాక్టీరియా నుంచి మనిషి వరకు సో వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలో, ఏ ఏజ్లో ఏం కావాలో అన్నీ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత నేచర్ది. మనం ఏం కోరుకుంటే అది, అంటే ఆ నేచర్కి అనుసంధానమై ఉండాలి మనం. ఇప్పుడు ఎప్పటికీ నేచర్తో అనుసంధానమై ఉండాలి, సరెండర్ అయి ఉండాలంటే ఏ ప్రాక్టీస్ రెగ్యులర్గా చేయాలమ్మా? సో మెడిటేషన్ అయితే కంపల్సరీ, రెగ్యులర్ మెడిటేషన్ అయితే ఇంపార్టెంట్, కంపల్సరీ చేయాలి. అండ్ బుక్స్ అయితే బాగా, ఎందుకంటే మనం ఏ బుక్ అయితే ఆ బుక్. సో స్పిరిచువల్ బుక్స్ కానీ, లేదంటే కొంతమంది కొన్ని ఫిక్షనల్ స్టోరీస్ అంటే ఫస్ట్ బుక్ రీడింగ్ అనేది అలవాటు అవ్వడానికి ఏదో ఒక బుక్ చదవాలి. ఏ జానర్ ఇష్టం ఉంటే అది చదవడం ముందు అలవాటు చేసుకోవాలి. వండర్ఫుల్, ఈ 2 టూల్స్. అండ్ ఆల్సో ఫస్ట్ మనం ఒక లైఫ్ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తున్నా, జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా, సో అవి ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్. అది సో అవి 2 ఎక్స్టర్నల్. సో అవి మన లైఫ్లోకి టైం వచ్చినప్పుడు అవి వస్తాయి. బట్ మీన్ వైల్ ఫస్ట్ మనతో మనం ఉండడానికి, సో మనల్ని మనం పర్ఫెక్ట్గా బిల్డప్ చేసుకోవడానికి మనం ఎప్పుడైతే మనం రెడీగా ఉంటామో, మనం రెడీ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈజీగా అట్రాక్ట్ అవుతాయి మనకి. వండర్ఫుల్, ఇది అల్టిమేట్ పాయింట్. మనకు మనం అంతర్గతంగా రెడీ అయి ఉన్నప్పుడు వస్తాయని. చివరగా మన యూత్కి మెసేజ్. సో చాలామంది ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారు అంటే చాలా డిప్రెస్ అవుతున్నారు, లేదంటే అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని వాళ్ళు ఏదైనా చేసుకుంటున్నారు, లేదంటే పక్క వాళ్ళ మీద చాలా చూస్తున్నాం మనం. వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటున్నారు, వేరే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడానికి కూడా వెనకాడట్లేదు. సో ఇంత దూరం థింకింగ్ వెళ్ళిపోతుంది అంటే సో ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ధ్యానం వల్ల ఏమవుతుంది అంటే సో అవన్నీ కూడా ఆ నాలెడ్జ్ వల్ల ఇవన్నీ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి నెగటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్కి. సో కరుణ అనేది పెరుగుతుంది. సో పక్కవాడిని చంపేద్దాం అన్న ఆలోచన నుంచి ఓకే ఫోన్లే పాపం వదిలేద్దాం అన్న ఆలోచనలోకి వాళ్ళు ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాక నెక్స్ట్ వాళ్ళు ఏదన్నా. రైట్, వండర్ఫుల్. ధ్యాన సాధన అనేది అల్టిమేట్. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ లా ఆఫ్ నేచర్ విత్ జ్యోతి. తెలుసుకున్నాం కదా, ధ్యాన సాధన చేస్తే ప్రకృతి ఎలా సహకరిస్తుంది. మై డియర్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మీరు జాబ్ సంపాదించాలన్నా, మీరు ఉద్యోగం సంపాదించాలన్నా, లేదంటే మీ లైఫ్ పార్ట్నర్ని క్రియేట్ చేసుకోవాలన్నా, మంచి మార్కులు సాధించాలన్నా లా ఆఫ్ నేచర్
అన్నీ రెడీ చేసి పెట్టింది. మనం మదర్ని ఎలాగైతే నమ్ముతామో అలా సరెండర్తో ఉండడమే. ఇందాక ఒక మంచి ఉదాహరణ చెప్పడం జరిగింది జ్యోతి. సేమియా కావాలి అంటే ఇంట్లో సామాన్లు అన్నీ రెడీగా ఉంటే టకటకా వెళ్ళి రెడీ చేసుకొని వెంటనే తీసుకొచ్చేస్తుంది అమ్మ. అదే ఇంట్లో ఏమీ లేవనుకోండి, అవి తీసుకొచ్చేటప్పటికి టైం తీసుకుంటుంది. కాబట్టి మీరు కోరుకున్న ఉద్యోగమైనా, మీరు కోరుకున్న జీవిత భాగస్వామి అయినా మీ జీవితంలోకి వచ్చే సమయం వస్తుంది. అప్పటి వరకు మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోండి అని చెప్తున్నారు. ధ్యాన సాధన ద్వారా, జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా. సో జ్యోతి స్టోరీ విన్నాగా తను జాబ్ క్రియేట్ చేసుకోవడం, లైఫ్ పార్ట్నర్ని కూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు వారు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడారు. కాబట్టి మై డియర్ యూత్, మీ అందరికీ నేచర్ లా అందరికీ ఒకటే. మీరు సిద్ధంగా ఉంటే మీకు వస్తుంది. కాబట్టి సిద్ధంగా ఉండడానికి క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేస్తూ ఈ ధ్యాన యువ కార్యక్రమాన్ని చూస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్ ద్వారా చెప్పండి, ప్రశ్నలు అడగండి, మీకు ఏ టాపిక్ కావాలో కూడా మెన్షన్ చేయండి. సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.